ప్రేమలో విఫలమై మనసు ముక్కలు అయిందా? బ్రేకప్ అనిపించి జీవితమే ఆగిపోయినట్టుందా? ఇలాంటప్పుడు గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. మానసికంగా బలహీనపడవద్దు, ఇది కూడా గడిచిపోతుంది. అర్జునుడే జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో శ్రీకృష్ణుని సాయం కోరాడు. అతను నిరాశలో, విరక్తిలో పడిపోయాడు. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు మనం కూడా ఆలోచించాలి. ఏది నీది కాదు, అది పోయిన బాధ ఎందుకు? ఏది నీది అయితే అది ఎప్పటికీ నీతో ఉంటుంది. తిరస్కరణ నిన్ను నిర్దేశించడానికి కాదు, నిన్ను గట్టిగా మార్చడానికి వచ్చిందే. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. కర్మ చేయి, ఫలానికి ఆశ పెట్టవద్దు. ప్రేమలో కూడా ఇదే నిజం. ప్రేమించు, కాని ప్రతిఫలాన్ని తప్పనిసరిగా అనుకోకు. ప్రేమలో ఓటమి ఓ జీవితపు ముగింపు కాదు, అది ఒక ఆత్మబలాన్ని అందించే పాఠం మాత్రమే. శ్రీకృష్ణుని మాటలు మనకు చెప్పే సందేశం ఇదే. ప్రేమలో విఫలమైతే ప్రేమనే వదలవద్దు. బాధను మార్చి భక్తిగా మార్చు. నీకు కోల్పోయిన ప్రేమపై బాధ ఉందా? ఆ బాధను భక్తిగా మారుస్తే జీవితంలో లోకాలకు వెలిగిస్తావు.